గుంటూరు ప్రజలకి ఒక విజ్ఞప్తి. రాత్రి వైఎస్ఆర్సీపీ కార్యాలయం విడుదల రజనీ గారిది ఇవాళ ఓపెనింగ్ అనగా అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు వచ్చి దీన్ని డ్యామేజ్ చేశారు, భయభ్రాంతులు చేయాలని ఓటర్లని. ఆయన చెప్తూనే ఉన్నాడు, లోకేష్ గారు మాకు రెడ్ బుక్ ఉందని. ఆ రెడ్ బుక్ ప్రకారమే ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేసి ఓటర్లని భయభ్రాంతులు చేయడానికి చాలా ముందున్నారు. మేము మా పార్టీ గాంధీయిజంలో మేము పోరాడతాం. ఒక బీసీ మహిళకు టికెట్ ఇస్తే ఓర్చుకోలేని ఇటువంటి బూర్జువా నాయకులకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారు. దాదాపు 90,000 మంది ఇక్కడ బీసీలు ఉన్నారు, 65,000 మంది ఎస్సీలు ఉన్నారు. ఈ 32,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఈ కార్యకర్తలందరూ చాలా మనోభావాలు దెబ్బతిన్న పని. ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకోవాలి, కానీ ఈ డ్యామేజ్ చేయటం అనేది ప్రజలు ఒప్పుకోరు. గుంటూరు ప్రజల ఎక్స్పెక్ట్లీ గుంటూరు ప్రజలు ఒప్పుకోరు. ఇది 2009లో కాంగ్రెస్ గెలిచింది, 2004లో కాంగ్రెస్ గెలిచింది, తెలుగుదేశం ఎప్పుడో మొన్నే గెలిచింది, 2 సార్లు గెలిచింది. మళ్ళీ కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా సమానతం అయిపోయి ఈ విడుదల రజనీ గారిని జగనానికి కానుక ఇవ్వాల్సిందిగా గుంటూరు ప్రజలకి, ఓటర్లకి విజ్ఞప్తి చేస్తాము. వీడియో మిత్రులకి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు ఓరుసు ప్రేమరాజు, రాష్ట్ర అధ్యక్షుని వడ్డెర సంఘం ఏపీ. రాత్రి జరిగిన సంఘటన చాలా ఘోరమైన సంఘటన. అలాంటి సంఘటనలు ఎక్కడో రాయలసీమలోనో పల్నాడులోనో చూసాం, కానీ ఇలాంటి టౌన్లో అలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరంగా భావిస్తున్నాను. రానున్న రోజులు ఇంకా జరగచ్చా? మీ వంతుగా బీసీ నాయకులుగా ఆవిడ వెనక ఎలా సపోర్ట్గా ఉండబోతున్నారు? ఈ రాష్ట్రంలో అత్యంతగా ప్రజా మద్దతు ఉన్న ఒక బీసీ మహిళగా చూసి మీరు దాడి చేశారేమో. బీసీలు తలుచుకుంటే మీరు ఏమైపోతారో, మీ పార్టీ ఏమైపోతారో గత ఎలక్షన్లో చూసి ఉన్నారు. ఇక కూడా మీరు ఇలాంటి కవ్వింపు చేష్టలకు మానుకోకపోతే మీకు ఈ ఎలక్షన్లో గుడ్ బై చెప్పడమే కాదు, మీ పార్టీని సమాజ్ చేస్తామని కూడా బీసీల తరఫున, వడ్డెర సంఘం తరఫున మేము ప్రమాణంగా చెబుతున్నాం.